హలో! హాయ్ అండి. నేనైతే గనుక తులసిమాల శనివారం కోసం కూడా తీసుకునేన్నాను. ఎందుకంటే అక్కడ ఎవరో ఫ్రెష్‌గా కడుతున్నారు కొబ్బరికాయలు కొనే చోట. ఇంకా బావుందిలే అనేసి తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అనేసి అయితే గన 2 మోర్లయితే తీసుకొచ్చాను. రూ. 50 తీసుకున్నారు. ఇంకా కొబ్బరికాయలయితే గన 2 పెద్దవి, 3 చిన్నవయితే తీసుకున్నాననమాట మీడియం సైజ్‌వి. ఇంకా పూలు కావాల్సినవన్నీ అయితే గన బేస్తవారం సాయంత్రము 6కే తీసుకొచ్చుకునేసినానండి. నేను ఇంక 5:30 ఊరు నుండి వచ్చాను కాబట్టి ఇంక ఒక హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళి తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇంకా అయితే గన ఏం పని అయితే చేయలేకపోయినాను. ఇంక శుక్రవారం రోజు పొద్దున్నే అయితే గన 5కే లేసేసి అయితే గన ఇంట్లో పని అంతా చేస్తున్నాను. ఇంకా బయట కడిగేసి గేటు బయట అన్నీ చేసే లోపల ఇవైతే గన నేను కాణిపాకంలో తీసుకున్నాను. మనకి మీషోలో కూడా ఉన్నాయండి ఇవి. 100కి 6 ఏమో ఇస్తారనమాట. చాలా బాగుంటాయి. చిన్న చిన్న పాదాలు అట్లంతా అనమాట. ఇంకా ముగ్గు అంతా వేసి అయితే గన ఇంక ఇతర సామాన్లుగా నేనైతే గన అన్నీ కడిగేసాను అనమాట. ఇంక ఇదైతే గన తమలపాకు చెట్టుకండి. మాకు గుమ్మం బయట ఇటు సైడ్ మనీ ప్లాంట్, ఇటు సైడ్ అయితే గన తమలపాకు చెట్టు ఉంటుంది. ఇదైతే ఫాల్స్ అట్ట. మనకి శారీ అట్టున్న ప్యాటర్న్ అయితే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అయితే కనుక పేపర్తో పెట్టామనుకో ఉండదండి అది. ఎందుకంటే చినిగిపోతుంది, అక్కడ తడి ఉంటుంది కాబట్టి. పేపర్ ఇదైతే కనుక కొంచెం మందం ఉంటుంది కాబట్టి ఉంటుందన్నమాట. 1 మంత్ అయింది నేను తమలపాకు చెట్టు తెచ్చి కరెక్ట్గా నిన్నటికైతే కనుక అంత బాగుందనమాట. ఇంక నేను అమ్మవారికి అయితే చిన్నగా అయితే కనుక మాల అయితే గుచ్చేసాను. చాలా బాగా వచ్చిందండి. మా పాప అయితే వెంకటరామ స్వామికే వెళ్ళమ్మా అనింది. సరేలే అన్నాను నేను. కానీ లక్ష్మీదేవి కానీ కుట్టాను. మళ్ళీ కాలంటే కుడతాంలని ఇంక కలిసానికి అయితే అంతా రెడీ చేసి ఇంకా వేరే పేపర్లో అయితే కానీ ఈ ప్యాటర్న్ కట్ చేసుకొని పెట్టేసాను అనమాట. తమలపాకులో ఒక హాఫ్ కట్ అయితే తీసి పెట్టుకునేస్తాను. ఇంకా మనకి మంగళవారానికి, ఫ్రైడేకి అన్ని రోజులకు వస్తాయి వారానికని. ఇంక మిగిలినవి ఎవరికైనా ఇచ్చేస్తానండి. ఇంకా నేను కూడా అంతా శారీ గిరి కట్టుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పూజ చేసేదానికి. ఎందుకంటే మనం కూడా నిండుగా ఉండాలా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి ఇంక నేను మా వారు అప్పుడే పూలు తీసుకొచ్చినారు. అందుకనేసి ఇంకైతే కలిసి అయితే కానీ అంతా రెడీ చేసేసాను. ఇంకా ప్రసాదంగా పెట్టేకైతే నేరేడు పండ్లే ఉన్నాయండి, అవే పెట్టాను అనమాట. ఇంకైతే లిల్లీ పూలు మా పాపతో కట్టించాను. మా అన్న కూతురు అయితే కడుతుంది. తనే కట్టేది లిల్లీ పూలు, నాకైతే రాదనమాట. ఇంక నేను సరే అమ్మవారు అయితే బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండటం మూలంగా ఇంకా గోడకి అక్కడ ఒక మేక అయితే కొట్టించుకోవాలనుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఏం చేయలేంలేనేసి ఇంక నార్మల్ పూజ అంతా చేసేసి 7వ శుక్రవారం అయితే కన్నా 108 రోజా పూలతో పూజ చేసేకైతే కానీ సిద్ధమైన. మాల పెద్దదైంది కాబట్టి ఇంకా దీపం అనేది కొంచెం పీట మీదకి రావాల్సి వచ్చింది. ఇంకా అమ్మవారు వినాయకుడు అయితే కానీ కింద ప్లేట్లో కూర్చోవాల్సి వచ్చిందనమాట. ఇంక సర్లేని 108 రోజా పూలతో ఓం శ్రీమాతయ్య నమః అనేసి మొత్తము పువ్వులు అయితే కన్నా అమ్మవారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా దేవుళ్ళు కూడా మునిగిపోయారు, ఎందుకంటే పీట మీద లేరు కాబట్టి. ఇంక సరలేని నేను పెట్టేశాను. ఇంకా మనం పూజ అంతా చేసుకున్న తర్వాత నేను ముందే కొబ్బరికాయ కూడా కొడతానండి. తర్వాత ఈ పూలు అయితే పెడతానమాట. మనకు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎవరికన్నా కావాలంటే ఇలా పూజ చేసుకోండి. ఇవైతే ఇరగలేదు మొగ్గలు, మా పాప తెచ్చిచ్చింది. ఇంకా ఫ్రైడే, మంగళవారం మాత్రము పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేకి చూసుకోండి. అలా ఇస్తే కనుక చాలా బాగుంటుందన్నమాట. నేనైతే పూజ అంతా అయితే కనుక చాలా బాగా జరిగిందండి. ఓకే అండి, బాయ్ అండి. 7వ